హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. హలో అండి, ఈరోజు మేము మాకు దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్తున్నాము. ఈ శివాలయం అనేది అడవిలో శివాలయంగా పాపులర్ అవుతూ వస్తుంది. ఈరోజు ఈ వీడియోలో ఆ శివాలయాన్ని మీకు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. రెడీ అయితే అయిపోయి రోడ్లోకి వెళ్తున్నాము ఆటో ఎక్కడానికి. ఈ టెంపుల్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం దగ్గరలో ఉన్న అడవిలో ఉంది. ఇక్కడ ఉన్న శివయ్యని శ్రీ దుర్గా భవాని సమేత అభయలింగేశ్వర స్వామి అని అంటారు. ఇక్కడ ఉన్న శివలింగాన్ని బ్రహ్మసూత్ర శివలింగం అని అంటారంట. స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిశారు. ఎలా వెలిశారంటే, ఇక్కడ అంతా అడవి ఉన్నప్పుడు పశువులు మేపడానికి ఒక ఆయన వచ్చేవారంట. ఆయన కల్లో ఒకరోజు కనిపించి, అడవిలో ఒక దగ్గర పుట్టుంది, అందులో నేనున్నాను, నన్ను బయటికి తీసి నన్ను ప్రతిష్ఠించి పూజలు చేయండి అని స్వామివారు చెప్పారంట. ఆయన నెక్స్ట్ డే వెళ్ళి పుట్ట తీసి చూస్తే శివయ్య అండ్ వినాయకుడు కనిపించారంట. ఇక అందరూ కలిసి స్వామివారిని ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభించారు. ఇక అలా ఒకరి నుంచి ఒకరికి తెలిసి అడవిలో శివాలయంగా పేరు వచ్చి ఇయర్ బై ఇయర్ డెవలప్ అవుతూ వస్తుంది. ఇక్కడ చెట్టు వెనుకుంది కదా గుడి, అందులోనే స్వామివారు ఉన్నారు. ఇక్కడ అభిషేకం చేయడానికి టికెట్ తీసుకున్నాము. పుట్టలో నుంచి తీశారని చెప్పాను కదండి, ఇదేనంటండి ఆ ప్లేసు. వెనకున్నది వినాయకుడు. మేము స్వామివారికి అభిషేకం చేసుకుని బయటికి వచ్చేసాము. ఇది లోపల, గుడి లోపల. ఇది గుడి బ్యాక్ సైడు. ఇక్కడ తెల్ల మద్ది చెట్టు అండ్ శివలింగం ఉన్నాయి. పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ని కడుతూ ఉన్నారు. ఇంకా ఇక్కడైతే వినాయక స్వామి గుడి ఉంది. అడవి ప్రాంతం కదా అండి, ఇక్కడ కొంచెం కోతులు చాలానే ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్యాగ్స్ అవన్నీ తీసుకెళ్ళిపోతున్నాయి. ఇక్కడ మానసాదేవి అమ్మవారు ఉన్నారు. ఈ అమ్మవారు సర్పదేవతలకు అధిష్టాన దేవత అంట. ఇక్కడ నవగ్రహ దేవతలు ఉన్నారు.
ఇక్కడ ప్రతి సోమవారం అన్నదానం చేస్తారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓం నమః శివాయ.